Hi, today I'm going to tell you about care of the elderly in diabetics. Diabetic patients, elderly people అయితే ఎలా కేర్ తీసుకోవాలి. Care of elderly people with diabetes requires an individualized and comprehensive approach that addresses their unique medical, functional, psychological and social needs. మెడికల్ నీడ్స్ ఉంటాయి, ఫంక్షనల్ నీడ్స్ ఉంటాయి, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి, సోషల్ నీడ్స్ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా ఇండివిజువలైజ్డ్ అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్ ఈస్ పాసిబుల్. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజింగ్ డయాబెటీస్ ఇన్ ద ఎల్డర్లీ ఇంక్లూడ్ individualized care and goals. Treatment and monitoring should be tailored based on clinical complexity, diabetes trajectory, functional status and patient preferences. ట్రీట్మెంట్ కానీ మానిటరింగ్ కానీ ఇండివిజువల్ పేషెంట్ని బట్టి ఉంటుంది, వాళ్ళకున్న డయాబెటీస్ రేంజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఫంక్షనల్ స్టేటస్ బట్టి ఉంటుంది, పేషెంట్ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుందన్నమాట. గ్లైసెమిక్ గోల్స్ మే బీ రిలాక్స్డ్ ఇన్ వెరీ ఫ్రెయిల్ ఆర్ టర్మినల్లీ ఇల్ ఎల్డర్లీ టు అవాయిడ్ హైపోగ్లైసిమియా అండ్ మెయింటైన్ కంఫర్ట్. గ్లైసెమిక్ గోల్స్ అంతగా స్ట్రిక్ట్గా పెట్టరు కొంతమందిలో, టర్మినల్లీ ఇల్ ఎల్డర్లీలో లేకపోతే ఫ్రెయిల్ ఎల్డర్లీలో, అంటే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళ అలాంటి ఎల్డర్లీ పీపుల్లో హైపోగ్లైసిమియాని అవాయిడ్ చేసి మెయింటైన్ కంఫర్ట్ గ్లైసెమిక్ గోల్స్ మే బీ రిలాక్స్డ్. నెక్స్ట్, సింప్లిఫై థెరపీస్ నియర్ ఎండ్ ఆఫ్ లైఫ్, పాసిబ్లీ రెడ్యూసింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అండ్ గ్లూకోజ్ మానిటరింగ్ ఫ్రీక్వెన్సీ. థెరపీస్ సింప్లిఫై చేస్తారనమాట ఇందులో కేర్ ఆఫ్ ఎల్డర్లీలో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ లైఫ్లో ఉంటారు కదా, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవి వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. అండ్ గ్లూకోజ్ మానిటరింగ్ కూడా రెగ్యులర్గా కాకుండా ఇన్నిసార్లు చేస్తారు, సో దట్ వీ కెన్ అసెస్ ద గ్లూకోజ్ అండ్ ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు గ్లూకోజ్ మానిటరింగ్ని. సో ఇండివిజువలైజ్ కేర్ అండ్ గోల్స్లో ట్రీట్మెంట్ అండ్ మానిటరింగ్ షుడ్ బి టైలర్డ్ బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. Glycemic goals may be relaxed in very frail and terminally ill elderly, simplifying therapies near end of life, possibly reduce insulin injections and glucose monitoring frequency. Next, regular monitoring and prevention. Track glucose levels regularly to adjust treatment and prevent dangerous blood sugar fluctuations. ఒక్కోసారి గ్లూకోజ్ లెవెల్స్ రెగ్యులర్గా చూడాల్సి వస్తుంది. ఎందుకు? డేంజరస్ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి, షుగర్ ఎక్కువ పడిపోతుందా, షుగర్ ఎక్కువ అయిపోతుందా అనేది చూసుకోవడానికి అనమాట. ఎర్లీ రికగ్నిషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హైపోగ్లైసిమియా ఆర్ క్రిటికల్ డ్యూ టు హయ్యర్ రిస్క్ ఇన్ ద ఎల్డర్లీ. ఒక్కోసారి హైపోగ్లైసిమియా వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతారు పేషెంట్. సో ఎల్డర్లీస్కి అది కామన్ అనమాట. సో ఎర్లీ రికగ్నిషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హైపోగ్లైసిమియా ఆర్ క్రిటికల్. సో రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ప్రివెన్షన్లో track the glucose levels regularly to prevent dangerous blood sugar fluctuations.